కోసం ద్వారకానాథ్ రెడ్డి వైపు మొగ్గు. అట్లాగే డబ్బుకు బాబు దాసోహం అంటూ ధనవంతుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు వేట. కళ్యాణదుర్గంలో అతిపెద్ద కాంట్రాక్టర్ను బరిలోకి దింపేయించిన గుంతకల్లో డబ్బును ఓ సీఐ స్థాయి పోలీసు అధికారి. రాఫ్తాడ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరు హల్చల్. ఎన్నో ఏళ్లుగా జెండా మోసేవారికి రిక్తహస్తం అంటూ. మరోవైపు హనుమాన్ జంక్షన్లో జనసేన బాహాబాహి అంటూ. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో జనసేన నాయకులు గురువారం బాహాబాహికి దిగారు. జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, ఆ పార్టీ నాయకుడు గరికపాటి శివశంకర్ వర్గీలు తేల్చుకుందామంటూ సవాళ్లు ప్రతి సవాళ్లతో పోలీసు సమక్షంలో ఘర్షణకు దిగారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇంకోవైపున భీమిలి జనసేనలో తిరుగుబాటు అంటూ మరొక వార్త రాసుకొచ్చారు. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ మీద నెగిటివ్ స్టోరీలతో ఒక పూర్తి పేజీలు నింపేస్తుంది ఇప్పుడు సాక్షి. మరోవైపు ఆంధ్రజ్యోతి బాదుడులో బాద్షా అంటూ జగన్ వరుస దెబ్బలతో జనం వెలవెల. నిత్యావసరాల నెలబిల్లుతో గుండె గుబేల్, పప్పుల నుంచి విద్యుత్ దాకా అన్ని డబుల్. బాదుడే బాదుడు అంటూ ఎన్నికల్లో జగన్ ప్రచారం. ఇప్పుడేమో ప్రతి సభలోనూ ఏడుపు. కానీ బాదుడులో జగన్కు పోటీ లేదంటున్న జనం. గత 4 ఏళ్లలో సామాన్యుడి బతుకు బేజారు. చెత్త నుంచి ఆస్తి పన్ను వరకు వరుస బాదుడులు, కరెంటు నుంచి మద్యం వరకు పెంచేయడమే. భారీగా పెరిగిన నెలవారీ ఖర్చులు, రాష్ట్రంలో సగటు పౌరుడి బ్రతుకు ఛిద్రం అంటూ ఓవరాల్గా ఆలుమగలో 2 పిల్లలను కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటే ఆ 2 పిల్లల్లో ఒకరికి అమ్మఒడి అమలవుతుంది. అంటే 4 ఏళ్లలో 60,000 అందించుంటారు. ఇంట్లో మహిళకి చేయూత అందితే ఆయా కులాలను బట్టి 60,000 నుంచి 75,000 అందే అవకాశం ఉంది. పొలం ఉండి రైతు భరోసా అందితే ఒక్కో ఏడాదికి 13,500 చొప్పున 4 ఏళ్లలో 54,000 దక్కే వీలుంది. సగటు కుటుంబానికి ఇవన్నీ దక్కితేనే 4 ఏళ్లలో 1,74,000 నవరత్నాల ద్వారా అందినట్టు. కానీ పన్నులు, పిండి, విద్యుత్ ఛార్జీలు బాధి మద్యం బడ్జెట్ పెంచేసి 54 సగటు కుటుంబం మీద అదనపు భారం 2,67,516. పాపం ఆ కుటుంబాలలో కూడా తెలియదేమో అంత భారం పడిందని చెప్పేసి. కుటుంబాల్లో అప్పు పెరిగితే వాళ్ళకి తెలుస్తుంది అప్పు పెరిగిందా ఆదాయం పెరిగిందా అన్నటువంటిది. ఎంత ప్రచారం చేసినా వాళ్ళకి తెలుస్తుంది. ఇంకోటి, ఇందులో పాపం చంద్రబాబు గారికి మేలు చేయబోయి చెడు చేస్తున్నారేమో. జగన్ ఒక కుటుంబానికి 1,74,000 ఇచ్చాడన్నటువంటి. చంద్రబాబు టైంలోనూ ధరలు పెరుగుతాయి. పెట్రోల్ పెరగలేదా, మద్యం పెరగలేదా అప్పుడు కూడా. కాకపోతే ధరలు పెరగడం అనేటువంటిది ఒక ప్రాసెస్, అది ఖచ్చితంగా విమర్శించవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం